బళ్ళారిలో ఉమ దగ్గరకు వచ్చాను. అయితే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారంట ఉమని హోమ్ టూర్ చేయమని చెప్పి. ఉమ చేద్దాం అనింది. సరే ఉమ చూపిస్తా అంటే నేను ఎందుకు చూపించాను, చేద్దాం అనేసి స్టార్ట్ చేసాం వీడియో. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ అంతా గార్డెన్ ఉమ. గార్డెన్ సింపుల్ డీసెంట్ గార్డెన్, కార్ పార్కింగ్ అండ్ గార్డెన్ ఇక్కడ. అండ్ నాకు ఈ ఏరియా చాలా నచ్చింది. కూర్చొని కాఫీ తాగుతూ హ్యాపీగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా కూర్చున్నా బాగుంటుంది కదా. ఇక్కడ కూడా రండి లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ మీరు బళ్ళారిలో ఎవరింటికి వెళ్ళినా ఇలా ఉందండి. అంటే ఏదేమైనా సెంటిమెంటా? ఇది యాక్చువల్ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఇది ఒడ్ల ఏమంటారు, తోరణం ఒడ్ల తోరణం. రండి. సో ఎంటర్ అవ్వగానే ఇది హాల్. ఇక్కడ కృష్ణయ్య, గుర్రపు నాడ అని మనం పెట్టుకున్నాం కదా, బళ్ళారిలో ఇలా పెట్టుకుంటారంట లోపల ఖచ్చితంగా. ఇంట్లో మనమేమో గుమ్మంకి పెట్టుకుంటాం. ఇక్కడ ఇలా ఇది హాల్. హాల్లోకి ఎంటర్ అవ్వగానే దేవుడి గది ఇక్కడ ఉంటుంది. ఉమ వాళ్ళ సిస్టర్ లత మన వీడియోలో చాలా దాంట్లో ఉన్నారు. సో ఇలా కొంచెం ఇటు రాగానే అమ్మ చూడండి ఎంత బాగుందో దేవుడి గది. సింపుల్గా ఉమా ఏం చెప్తారంటే అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ విగ్రహాలు తెచ్చుకుంటే మనకి క్లమ్జీ అయిపోతుంది, డీసెంట్గా ఇలా పెట్టుకుంటే తొందరగా వర్క్ అయిపోతుంది, చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పింది. నాకు నచ్చింది అది. ఇంకా డైనింగ్ హాల్, ఇది డైనింగ్ హాల్. కిచెన్ గురించి నేను పెద్దగా వెళ్ళలేదు కిచెన్లోకి, సో ఉమానే చెప్తుంది. ఇది ఎప్పుడు ఇలాగే నీట్గా పెట్టేసుకుంటారా? ఏం పెట్టరా ఇక్కడ? పెట్టేసి ఏం పెట్టాను సార్, ఇక్కడ ఏముండదు. అక్కడ లతా వాళ్ళ ఇంట్లో కూడా అన్ని స్టీల్వే బౌల్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా అన్ని స్టీల్. ఇది ఓవెనా? ఓవెన్. అది స్టోర్ రూమ్. ఇక్కడ ఎవ్రీ సోమవారం శివుడికి అభిషేకం చేస్తారు. నిన్న చేశారు, ఈరోజు మంగళవారం. అండ్ పొద్దున్నే రోజు ఖచ్చితంగా పూలమాలతో అలంకరిస్తారంట. ఇది డైనింగ్ ఏరియా, క్రాకరీ సెట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ ఇది అత్తయ్య వాళ్ళ రూము. మేమే వద్దనుకున్నాము, పర్సనల్ కదా, అత్తయ్య వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి అటు వెళ్ళట్లేదు. పైకి వెళ్దాం రండి. ఇది ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎంత బాగుందో. మిట్టుగాడు అరుస్తున్నాడు పైన ఫుల్గా. రండి పైకి వెళ్దాం. ఉమ దగ్గర ప్యూర్ ఆర్గంజా శారీస్, బనారస్ శారీస్ అండ్ మైసూర్ క్రేప్ శారీస్ స్పెషల్ అనమాట. అన్నీ కస్టమైజ్డే కూడా ఉన్నాయి. టస్సర్ కోటా ఉంది. అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి? మెటీరియల్స్ షిమ్మర్ ఉంటుంది, కోటా ఉంటుంది, కాటన్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఆన్లైనే చేస్తుంది అనమాట. సో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పీసే ఉంటుంది, ఎక్కువ బల్క్లో ఉండవు, అన్నీ కస్టమైజ్డే. రండి ఇలా జస్ట్ పైకి వస్తున్నాం. ఇక్కడ జస్ట్ సిట్టింగ్ ఏరియా కదా ఉమా? అవునండి, రిలాక్స్ అవుతారు ఇక్కడ. ఎన్ని ఇయర్స్ పట్టింది ఇల్లు కట్టడానికి? 2 years అండి. 2 years పట్టింది. ఇక్కడ లైట్ చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు, షైన్ క్లియర్. అండ్ మిట్టుగాడు ఇక్కడ ఉన్నాడు. మిట్టు గ్రెసీ తీస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇడు వస్తాను. ఫుల్ అసలు మమ్మీ అని మంచిగా అంటదంట. అనట్లేదు మమ్మీ అని. మమ్మీ మమ్మీ అని. మమ్మీ 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 అనరా? మమ్మీ మమ్మీ. వీళ్ళతో ఇలా ఫుల్ టైం పాస్ అయిపోతుంది మాకు. మిట్టు నువ్వు కూడా వెళ్ళు. రావట్లేదు. అక్కడ పోదాం. క్రేసీ వద్దారా నీకు?
గ్రేసీ అంటే వచ్చేస్తుంది. గ్రేస్ దగ్గర ఫ్లై. ఏంటో ఈ లవ్. ఫ్లై. సో ఇలా ఎంటర్ అవుతే ఇక్కడ జస్ట్ రిలాక్స్ అయ్యే ఏరియా. నెక్స్ట్ ఇది స్టడీ రూమ్ అండి. ఇది పిల్లలకి స్టడీ రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాల్కనీ ఉంది, బాగుంటుంది. పైన ఇక్కడ కాఫీ తాగడానికి చాలా బాగుంటుంది కదా. ఆ చెట్టు బాగా వచ్చింది, ఇలా మంచి క్రీపర్. క్రీపర్. సో ఇది రండి, ఇంకా చాలా ఉంది చూపిస్తా. నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్. అదేనా? అందుకే వెళ్ళా అది ఊరికే డిజైన్. ఇటు వెళ్దాం. ఇది లాస్ట్ బెడ్రూమ్. ఇది లాస్ట్ బెడ్రూమ్. వావ్, లాస్ట్ డార్లింగ్ బెడ్రూమ్ బాగుంది, క్యూట్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా బాగుంది. జేడ్ ప్లాంట్ అయితే బాగా వస్తుంది. ఇది అది ఇండోర్ ప్లాంటే కదా, బాగా వస్తుంది. అంటే వీక్లీ వన్స్ మనం బయట పెట్టాలా? అవును, లేదంటే ఆ లీఫ్ అంతా రాలిపోతుంది. అవును. కబోర్డ్స్ అన్నీ ఇక్కడ ఉందండి. ఓ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇది. సో కబోర్డ్స్ అన్నీ ఇక్కడ అనమాట. అదే నేను షాక్ అయ్యా, అక్కడ కబోర్డ్స్ లేవు కదా, అలా ఎక్కడ పెట్టుకుంటుంది అని. సో ఇక్కడ వాష్రూమ్ అండ్ కబోర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. మంచి డ్రెస్అప్ ఇక్కడ అయిపోవచ్చు, బాగుంది. సో ఇదన్నమాట ఉమ్మ వాళ్ళ హౌస్. అడిగారు కదా కామెంట్లో, ఎవరైతే అడిగారో మీరు హ్యాపీ అయి ఉంటారు. చాలా బాగుంది కదా, స్పేషియస్గా. నచ్చిందా వీడియో? మళ్ళీ కలుద్దాం. రెగ్యులర్గా వస్తూనే ఉంటాం, ఇంకా ఉమ్మ వాళ్ళ ఇంటికి కలుద్దాం. బాయ్.